నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. జగద్గురు ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. ఆచార్యుల వారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యచకితులై ఆ వృద్ధుని హెచ్చరిస్తూ, ఓ మూఢమతి, కాటికి కాళ్లు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ అవసాన దశలో దీన్ని వదిలి గోవిందుని భజించు అంటూ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనే మకుటంతో హెచ్చరించారు. మోహముద్గరం అని ఈ శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి. ఇందులో శంకరాచార్యుల వారు కొన్ని రచిస్తే వారి శిష్యులు మరికొన్ని రచించారు. ఈ వీడియోలో భజగోవిందం శ్లోకాలకు తెలుగులో భావం తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. గోవిందుని సేవింపుము, గోవిందుని సేవించుము. ఓ మూఢమానవుడా, గోవిందుని సేవించుము. మరణం సమీపించినప్పుడు డుక్రుణ్కరణే అనే వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూర్ఖుడా, ధన సంపాదనపై ఆశ వదులుకొని మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు నింపుకొని స్వశక్తితో సంపాదించిన ధనంతో ఆనందించు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. స్త్రీల స్తన సౌందర్యాన్ని చూసి మోహావేశం చెందవద్దు. అవి మాంసం, కొవ్వు మొదలైన పదార్థాలతో కూడినవి అని మళ్లీ మళ్లీ మనసులో తలువుము. నళినీ దళగత జలమతి తరలం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకుపై నీటిబొట్టు వలె జీవితం ఎంతో చంచలమైనది. లోకమంతా వ్యాధులతో, దురభిమానంతో నిండి శోకించుచున్నది అని తెలుసుకొనుము. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ధనము సంపాదించినంతవరకే తన వారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోని వారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే అతన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. అతని దగ్గరకు ఎవ్వరూ చేరరు. కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ యదిదం భ్రాతః. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు, ఎవరికి చెందినవాడవు, ఎక్కడి నుండి వచ్చావు? ఓ సోదరా, ఆ తత్వాన్ని ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఆలోచన చేయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం తొలగిపోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. వయస్సు మళ్ళిపోతే కామ వికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తరువాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే
ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశా వాయుః. రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగాతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఓరి వెర్రివాడా, ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటినీ అందరినీ నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక. ద్వాదశ మంజరికాభిరశేషః కథితో వైయాకరణస్త్యైషః ఉపదేశో భూద్విద్యా నిపుణైః శ్రీమచ్చంకర భగవచ్చరణైః. 12 శ్లోకాలు అనే పుష్పగుచ్ఛములతో కూడిన సమస్త శాస్త్ర సారభూతమైన ఈ ఉపదేశమంతా సకల విద్యా ప్రవీణులైన శ్రీ శంకరాచార్యుల వారిచే వ్యాకరణ పండితునకు చెప్పబడెను. జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చన పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః. అజ్ఞాని జడలు పెంచుకున్నా, గుండు గీయించుకొని బోడితల కలవాడైనా, రకరకాలుగా జుట్టు కత్తిరించుకున్నా, కాషాయ వస్త్రము ధరించినా, పలు విధాలుగా వేషాలు వేసినా, బ్రహ్మమయమైన ఈ జగత్తును చూస్తున్నా పరమార్థ సత్యమును తెలుసుకోకుండానే ఉన్నాడు. అలాంటివాడు పలు రకాలుగా వేషాలెన్ని వేసినా పొట్టకూటి కోసం మాత్రమే అగును అని ఈ శ్లోకాన్ని తోటకాచార్యుల వారు చెప్పారు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశా పిండం. శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయాయి, ముసలితనం పైబడి కర్ర చేతికొచ్చింది. అయినా సరే ఆశల కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు. అగ్రే వన్హిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షస్తరుతల వాసః తదపి న ముంచత్యాశా పాశః. ఎదురుగా చలిమంట పెట్టుకొని వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆంచుకొని కూర్చుంటాడు. తిండి తినడానికి 2 చేతులు దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. అయినా ఆశలు మాత్రం వదలడు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవా దానం జ్ఞాన విహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. గంగా సముద్ర సంగమంలో స్నానం చేసినా, పూజలు నోములు వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా కూడా ఆత్మజ్ఞానము పొందనివాడు 100 జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడు. ఇది సర్వమత సమ్మతం. సురమందిర తరుమూల నివాసః శయ్యా భూతల మజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. దేవాలయాల్లోనూ చెట్ల మొదళ్లలోనూ కటిక నేల మీద నిద్రిస్తూ, చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ, దేనిని గ్రహించకుండా, ఏమీ కావాలి అని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన విరాగికి సుఖం తప్పక లభిస్తుంది. యోగరతో వా భోగరతో వా సంఘరతో వా సంఘవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు.
ఈ ప్రపంచంలో అందరితో కలిసిమెలిసి జీవించవచ్చు, లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కానీ ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అలాంటి వారే ఆనందిస్తారు. ముమ్మాటికి అలాంటి వారికే ఆనందం. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఎవరైతే భగవద్గీతని కొంచెమైనా అధ్యయనం చేస్తారో, గంగాజలాన్ని కొద్దిగా అయినా తాగుతారో, కొంచెమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం, ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణ, దయచేసి మమ్ములను రక్షించు. రథ్యాచర్పట విరచిత కంధః పుణ్యా పుణ్య వివర్జిత పంథః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ. దారిలో దొరికే గుడ్డపీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై ఇది పుణ్యమని అది పాపమని ఏమాత్రం ఆలోచించక నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగి పుంగవుడు ఈ లోకంలో బాలునిలాగా పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ తనలో తాను ఆనందిస్తూ ఆత్మానందాన్ని పొందుతాడు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నీవెవరవు, నేనెవరిని, మనం ఎక్కడ నుండి వచ్చాము, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని ఈ ప్రకారంగా సంసారం గురించి విచారించి ఇది అంతా కలలాగా అసత్యమని తెలుసుకొని ఆయా దేహాది పదార్థాలపై వ్యామోహమును విడిచి సత్యమైన పరమాత్మను ఆశ్రయించాలి. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః భవసమచిత్తః సర్వత్రత్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం. నీలోనూ నాలోనూ ఇతరులలోనూ ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అయినా నా పట్ల అసహనం కలిగి నన్ను కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం అంటే మోక్షాన్ని పొందాలనుకుంటే అంతటా అన్ని వేళలా సమబుద్ధిని కలిగి ఉండు. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేద జ్ఞానం. శత్రువు, మిత్రుడు, పుత్రుడు, బంధువు ఎవరైనా వీరి పట్ల శత్రుత్వమో స్నేహమో చేసే ప్రయత్నం మానుకో. అందరిలోనూ ఆత్మను చూస్తూ అన్ని సందర్భాలలోనూ భేదభావాన్ని విడిచిపెట్టు. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయ కోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః. కామం, క్రోధం, లోభం, మోహం వీటన్నిటినీ విడిచిపెట్టిన సాధకుడు ఆ పరమాత్మను నేనే అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అలాంటివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి. సుఖతః క్రియతే రామా భోగః పశ్చాద్దంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతికార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాల పాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికీ తప్పదు. అయినా సరే మానవుడు పాపకార్యాలను వదలనే వదలడు. అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. డబ్బు దుఃఖాన్ని ఇస్తుంది అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. దానివల్ల కొంచెం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే.
అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. క్రమ పద్ధతిలో శ్వాసను నియమించడం, విషయాల నుండి మనసుని వెనక్కు మళ్లించడం, నిత్య వస్తువేదో అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం, జపంతో కూడుకున్న ధ్యాన నిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాద చిరార్భవ ముక్తః సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురువు యొక్క పాదపద్మములందు మనస్సును నెలకొల్పి గురుభక్తి కలవాడవై నీ ఇంద్రియాలను మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకలతో కూడిన సంసార సాగరం నుండి విముక్తుడవై నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు. మూఢః కశ్చన వైయాకరణో డుక్రున్కరణాధ్యాయన ధురిణః శ్రీమచ్చంకర భగవచ్చిష్యై బోధిత ఆసిచ్చోధిత కరణః. ఆత్మజ్ఞానము లేనివాడు వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన ఒకానొక వ్యాకరణ శాస్త్రజ్ఞుడు శ్రీ శంకర భగవత్పాదుల చేత వారి శిష్యుల చేత ఈ విధంగా బోధించబడి అంతఃకరణము శుద్ధపరుచుకొని తరించెను. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నామస్మరణాదన్యముపాయం నహి పశ్యామో భవతరణే. భజించు గోవిందుని ఓ మూఢుడా గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి స్నేహితులకి తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకేవైనా శ్లోకాలు స్తోత్రాల గురించి తెలుగులో భావం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.